సో, ఈ క్వెషన్‌లోకెళ్తే శిశు వికాసం ఈ కింది సూత్రంను అనుసరించును అంటుండు. శిశువు యొక్క వికాసం అనేది ఈ క్రింది సూత్రమును అనుసరించును. ప్రాధాన్యత సూత్రం, శిరోపాదాభిముఖ సూత్రం, ఎంపిక సూత్రం, స్థిరత్వ సూత్రం అంటుండు. సో, ఇక్కడ ఒక రెండవది మాత్రమే ఈ వికాస సూత్రాల లోపట ఉన్నది. దీని శిరోపాదాభిముఖాన్ని మనం ఏమంటున్నామంటే ప్రిన్సిపల్ ఆఫ్ సెఫాలోకాడల్ అంటాం. సో, సెకండ్‌ది ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వెషన్ చూసినట్లయితే ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం మానవ వికాసంలోని ప్రధాన దశలు ఎన్ని దశలుగా వర్గీకరించారు అంటుండు. అంటే ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం మానవుని యొక్క వికాసంలోని ప్రధాన దశలల్లా మరి దాన్ని ఓవరాల్గా ఎన్ని దశలుగా వర్గీకరించడం జరిగింది. అకార్డింగ్ టు ఎలిజబెత్ హార్లాక్ మేజర్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ అంటుండు ఇక్కడ. సో 4 దశలు, 6 దశలు, 10 దశలు, 5 దశలు. సో ది ఆన్సర్ ఈజ్ 3. 10 దశలుగా వర్గీకరించడం జరిగింది ఎలిజబెత్ హార్లాక్. నెక్స్ట్ క్వశ్చన్, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఆధారంగా సరికాని జతను గుర్తించండి అంటుండే ఇక్కడ. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసం సిద్ధాంతం ఏదైతే ఉందో దాని ఆధారంగా కొన్ని దశలు ఇవ్వడం జరిగింది. ఆ దశల్లో ఉండేటువంటి లక్షణాలు ఇవ్వడం జరిగింది. సరికానిది ఏది అంటుండు. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ 4. 4 ఒకటే సరిగా అంది, సరి కానిది అన్నాడు కనుక ఇక్కడ. సో మిగతా మూడింటి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే ఈ దశల మీద మంచి అవగాహన వస్తుంది. పూర్వ ప్రచాలక దశ అంటే పదిలపరుచుకునే భావన లోపం. అమూర్త ప్రచాలక దశ ఇక్కడ విభిన్న ఆలోచన అనేది ఉంటుంది. మూర్త ప్రచాలక దశ ఇక్కడ భావనల వర్గీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. సో ఇది సరైన వాటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లో కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ దశ స్థాయి 1లో పిల్లలకు ఉండేది. కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ దశ అంటుండే ఇక్కడ. పూర్వ సాంప్రదాయ దశ అంటే ఇక్కడ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ 1 అకార్డింగ్ టు కోల్బర్గ్. సో ఆన్సర్ ఈజ్ 1. దండన అంటే భయం. సో దండన అంటే మరి శిక్ష అంటే భయం ఉంటుంది. ఆ భయం వల్లనే ఇక్కడ పని చేస్తారు, కానీ ఏదో ఓన్గా ఉన్నటువంటి తన నైతికత మోరల్ వాల్యూస్ అనేవి ఇక్కడ ఉండవు పిల్లలకు. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం శిశు వికాసం లోపల దశలు ఏవి, ఎన్ని? సో అకార్డింగ్ టు ఎరిక్సన్ ద నంబర్ ఆఫ్ స్టేజెస్ ఇన్ ద చైల్డ్ డెవలప్మెంట్ ఈజ్. ఎరిక్సన్ ప్రకారం శిశు వికాసంలో దశలు 9, 8, 5, 6. సో ఆన్సర్ ఈజ్ 2. 8 దశలు. ఎరిక్సన్ 8. ఇది ఎరిక్సన్ 8 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇది ఎక్కువ వరకు వీటి నుంచి ఇక్కడ రావట్లేదు. డిఎస్సికి సంబంధించిన పేపరు. సో అయినప్పటికి కూడా కొంచెం చూసుకోండి, డిఎస్సి కూడా పనికొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక సామాజిక పరిసరాలను సమర్థవంతంగా నిర్వహించగలిగేటువంటి సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వాళ్ళు ఎవరు? సో ఇది డెఫినేషన్. ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు? భౌతిక సామాజిక పరిసరాలను సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నాడు ఇక్కడ. సో ఫ్రీమన్, జీన్ పియాజే, థార్న్డైక్, సైరిల్ బోట్. సో ఆన్సర్ ఈజ్ 2. జీన్ పియాజే. జీన్ పియాజే అటువంటి ఇచ్చిన నిర్వచనం ప్రకారం భౌతిక సామాజిక పరిసరాలను సమర్థవంతంగా నిర్వహించగలిగేటువంటి సామర్థ్యం ప్రజ్ఞ అని చెప్పిండు జీన్ పియాజే. ప్రజ్ఞ గురించి ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి. సో ఇక్కడ ఓకే, అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70, 70 నుంచి 90, 90, 110, 110 to 120. క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎంత? 50 నుంచి 70 అల్పబుద్ధుల యొక్క ప్రజ్ఞాలబ్ధి. నెక్స్ట్ క్వశ్చన్, డేనియల్ గోల్మాన్ ప్రతిపాదించిన ఉద్యోగ ప్రజ్ఞలో లక్షణం కానిది అంటుండే ఇక్కడ. డేనియల్ గోల్మాన్ అంటే ఈ ఉద్యోగ ప్రజ్ఞ గురించి చెప్పడం జరిగింది. ఆ ఉద్యోగ ప్రజ్ఞ లోపల లక్షణం కానిది అంటుండు. సో కానిది అంటే మరి డేనియల్ గోల్మాన్ ప్రతిపాదించినటువంటి ఉద్యోగ ప్రజ్ఞ గురించి మనకు అవగాహన కావాలనుకుంటే అసలు కరెక్ట్ అయిన వాటిని గుర్తుపెట్టడానికి ప్రయత్నం చేద్దాం, కాని దాన్ని వదిలిపెడదాం. రెండవది కాదు అంటుండు. సో రెండవది కాదు అంటే ఈ గోల్మాన్ యొక్క ఉద్యోగ ప్రజ్ఞ లోపల మొదటిది ఉంటుంది తన ఉద్వేగాలను నియంత్రించుకొనుట, మరియు రెండవది వదిలిపెడితే
ఇతరుల ఉద్వేగాలను గుర్తించుట, సంబంధాలను నిర్వహించుట. అంటే తన ఉద్వేగాల్ని నియంత్రించుకొని ఇతరుల యొక్క ఉద్వేగాలను కూడా గుర్తించుకుంటూ వాళ్ళకు ఈయనకు మధ్య ఒక సంబంధాలను నిర్వహించడం అనేది ఇక్కడ గోల్మాన్ యొక్క ఉద్యోగ పరిధిలో వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఒకదానికొకటి అనుసంధానం చేసుకొని. సో నెక్స్ట్ క్వశ్చన్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో నిమ్నక్రమ అవసరాలు అంటుండే ఇక్కడ. అంటే ఇక్కడ ఏమంటుండు, ఇన్ మాస్లో థియరీ హైరార్కీ ఆఫ్ నీడ్స్ లోయర్ ఆర్డర్లో ఉన్నటువంటి ఏమిటి అంటుండి. శారీరక అవసరాలు, గుర్తింపు అవసరాలు, రక్షణ శారీరక, రక్షణ ప్రేమ సంబంధిత, గౌరవ శారీరక. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ 2 అంటుండు. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నిమ్నక్రమం అంటే లోయర్ ఆర్డర్ అన్నట్టు ఇక్కడ. అంటే ఇక్కడ క్రింది వైపు. సో సెకండ్ వన్ ఇస్ రక్షణ అవసరాలు మరియు శారీరక అవసరాలు. ఇవి అతి ప్రధానమైనటువంటి కనుక ఒక వ్యక్తికి ఇవి మినిమం నీడ్స్ కనుక వీటి తర్వాత నెక్స్ట్ అవసరాలు అనేటివి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించడం దీనిలో ఉంటుంది. ఇది ప్రతిసారి ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు మనం చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్ చుట్టే ఈ సైకాలజీ బిట్స్ అన్నీ తిరుగుతున్నాయి. అది కాకుండా ఒక సెషన్లో వచ్చినటువంటి ఓవరాల్గా 20 డేసో 25 రోజులు ఎగ్జామ్స్ నడుస్తుంటే ఏదో ఒక సెషన్లో ఇందులో వచ్చినాయి, అందులో వచ్చినాయి, ఇందులో డైరెక్ట్ రావడం అవుతుంది. లేదనుకుంటే సేమ్ అట్లాగే ఉంటుంది, కానీ ఎగ్జాంపుల్ చేంజ్ చేసి అడగడం జరుగుతుంది. అందుకే ఖచ్చితంగా మనకి ప్రీవియస్ క్వశ్చన్లు అనేది యూజ్ అవుతాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది. దాంతోపాటు ఈ టైప్ క్వశ్చన్లు అంటే ఒక ఉదాహరణ మనం తీసుకుంటే అదే టైప్ ఉదాహరణలు ఏ రకంగా మార్చి వచ్చినా కూడా చేయగలిగేటువంటి సామర్థ్యం మనకు వీటి ద్వారా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఇవి మీకు హెల్ప్ అవుతాయి. మరింత మందికి మన వాళ్ళందరికీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ రీచ్ కావాలనుకుంటే మరి తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మరి కంటిన్యూస్ తర్వాత వచ్చేటువంటి వీడియోల కొరకు మీకు ఎట్లాగో తెలుసు, అది సబ్స్క్రైబ్ చేసి దాన్ని చేయండి. మన డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇక్కడ మన వాట్సాప్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ ఉంది. దానిలో తప్పకుండా జాయిన్ కండి. జాయిన్ కావడం ద్వారా మనకి ఎప్పటి అప్డేట్స్ అప్పుడు తెలుస్తాయి. కొన్ని పీడిఎఫ్లుగా కూడా తయారు చేసి దానిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తా. సో నెక్స్ట్ పోతుంటే, సమస్యను అకస్మాత్తుగా అనగానే అకస్మాత్తుగా హఠాత్తుగా ఒక సమస్యకు పరిష్కారం మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటిని అవగాహన చేసుకొని ఇదంతా దేని తెలుస్తుంది మీకు తెలుసు. ఇదంతా ఏంటది, గెస్టాల్ట్ సిద్ధాంతం. అకస్మాత్తుగా మెరుపు లాంటి ఆలోచన అంటాం. సో గెస్టాల్ట్ సిద్ధాంతం ఆన్సర్. సో ఎక్కువ వివరణలకు పోవట్లేదు, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కనుక. ఇవన్నీ మనం ఆల్రెడీ మన టాపిక్లో డిస్కస్ చేసినాం కనుక డీప్ ఎక్స్ప్లెనేషన్కి పోవట్లేదు, అంతే తప్పితే వేరేం లేదు. తర్వాత వీరిని అనుసరించి ఏదైతే శరీరానికి మరియు మనస్సుకు భౌతిక లేదా మానసిక అలసట మరియు భయాన్ని కలిగిస్తుందో అదే ఒత్తిడి అంటుండు. ఎవరిని అనుసరించి, కింద ఉన్న వాళ్ళు ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది, నిర్వచనం ఇవ్వడం జరిగింది. సో ఆ నిర్వచనం ప్రకారం ఇందులో ఎవరిచ్చారు అంటుండే. ఏ నిర్వచనం? ఏదైతే శరీరానికి మరియు మనస్సుకు భౌతిక లేదా మానసిక అలసట మరియు భయాన్ని కలిగిస్తుందో అదే ఒత్తిడి అని చెప్పిండు. సో ఇక్కడ ఏమన్నాడు, అదే ఒత్తిడి అంటుండే. స్ట్రెస్ గురించి చెప్పడం జరిగింది. స్ట్రెస్ ఈజ్ ఎనీథింగ్ దట్ కాజెస్ ఫిజికల్, మెంటల్ వేర్ అండ్ ఫియర్ ఆన్ బాడీ అండ్ మైండ్ అంటుండు. సో ఇక్కడ తీసుకున్నట్టయితే మరి ఎవరు 3 జాయిస్ వి ఫెట్రో ఫర్ ఫియర్ అని గుర్తుపెట్టుకోండి. ఫెట్రో ఫర్ ఫియర్కి సంబంధించినటువంటి ఇందులో భయాన్ని అని గుర్తుపెట్టుకొని, ఇందులో ఉన్నటువంటి మెయిన్ పదం భయాన్ని గుర్తుపెట్టుకొని, కొన్నిసార్లు డెఫినేషన్లను చాలామంది డెఫినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది సైకాలజీలో. సో వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్లో ఏదో ఒకటి, అంటే వేరే వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్లో అంటే పదాలు కలవకుండా ఈయన దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్గా ఉన్నటువంటి ఒక పదాన్ని మనం గుర్తుపెట్టుకొని దానికి మ్యాచ్ చేసుకోండి. అంటే ఇక్కడ భయాన్ని కలిగించుడు ఒత్తిడి అనగానే ఇక్కడ జాయిస్ వి ఫెట్రో ఇట్లా అందులో ఉన్నటువంటి నిర్వచనం లోపల ఉన్నటువంటి ఒక కీలక పదాన్ని, అది ఇచ్చినటువంటి వ్యక్తిని, ఇవి రెండింటిని మాత్రమే మ్యాచ్ చేసుకొని పదే వాటిని రౌండప్ చేసుకొని వాటిని ఎగ్జామ్ ముందు చూస్తున్నట్లయితే నిర్వచనాలు ఏ వచ్చినా కూడా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది టెక్నిక్గా. సో ఇక్కడ ఫియర్ ఫర్ ఫెట్రో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే,
ఒక ప్రజ్ఞా పరీక్షల గురించి రావడం జరిగింది. ఈ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించినటువంటిది నిన్ననే వీడియో చేయడం జరిగింది. సో తప్పకుండా దాన్ని చూడండి. దీనిలో మరి ఇక్కడ పరీక్షలు ఇచ్చిండు ఒకవైపు, నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ వాటి లక్షణాలు ఒకవైపు ఇచ్చిండు, ఆ పరీక్షను ఒకవైపు ఇచ్చిండు. అది ఏ రకమైన పరీక్ష అంటుండే, శాబ్దికమా అశాబ్దికమా, శాబ్దికంలో ఉపపరీక్షణ, అశాబ్దికంలో ఉపపరీక్షణ, విస్క్ అంటారు ఇది అంటుండే ఇక్కడ. సో ఇక్కడ ఆన్సర్లు చూసుకుందాం. ఒకటవది కరెక్ట్ ఆన్సర్. సో ఒకటవది తీసుకున్నట్టయితే 1C అంటుండు. శాబ్దిక పరీక్ష ఏంటిది, ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది శాబ్దిక పరీక్ష. 2A అశాబ్దిక పరీక్షకు ఎగ్జాంపుల్ ఏది, డ్రా ఏ పర్సన్ టెస్ట్. డ్రా ఏ పర్సన్ టెస్ట్ అంటే ఇక్కడ అక్షరాలు చదవడం రాయడం అనేది అవసరం లేదు. ఒక బొమ్మ గీయమంటే ఒక నిరక్షరాస్యుడు కూడా ఏదోలాగా బొమ్మ గీసేటువంటి ఉంటుంది కనుక ఇది అశాబ్దిక అంటేనే చదువుతో సంబంధం లేకుండా చిత్రాలు లేదా ఇతర వాటితోటి టెస్ట్ చేయడం జరుగుతుంది అశాబ్దిక అంటే. శాబ్దిక అంటే ఇక్కడ అక్షరాలు, లెటర్స్, నంబర్స్ వీటి ద్వారా టెస్ట్ చేయడాన్ని శాబ్దిక అంటారు. సో డ్రా ఏ పర్సన్ ఈజ్ అది. థర్డ్ డి శాబ్దిక ఉపపరీక్ష అంటుండే. శాబ్దిక ఉపపరీక్ష థర్డ్ డి అంటే సాదృశ్యాలు. సాదృశ్యాలు అంటే మరి ఏంటి ఇక్కడ, సిమిలారిటీస్. సో కొన్నిసార్లు ఇంగ్లీష్ వర్షన్ కూడా చూసుకుంటే ఈజీగా ఉంటుంది, వర్డ్స్ ట్రాన్స్లేషన్ ఇబ్బంది ఉంటుంది అప్పుడప్పుడు, సరిగా ట్రాన్స్లేట్ అయ్యి ఉండే క్వశ్చన్. అశాబ్దిక ఉపపరీక్ష అంటుండే. 4th B వస్తు సమాఖ్య. వస్తు సమాఖ్య అంటుండే. వస్తు సమాఖ్య అంటే ఏంది, ఆబ్జెక్ట్ అసెంబ్లీ. సో వీటిని మళ్ళీ ఒకసారి ఆగి చేయండి. సో వీటికి ఎగ్జాంపుల్ లాగా ఇవి వచ్చినప్పుడు మళ్ళీ వేరే రకంగా క్వశ్చన్ అడిగినా కూడా మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఉల్ఫ్ గ్యాంగ్ కోహ్లర్ సిద్ధాంతం యొక్క విద్యా అనువర్తం. ఉల్ఫ్ గ్యాంగ్ కోహ్లర్ అంటే ఇక్కడ ఈ కోహ్లర్ అన్నట్టు కోహ్లర్ సిద్ధాంతం యొక్క ఎడ్యుకేషనల్ అప్లికేషన్ ఇక్కడ. సో ఇంప్లికేషన్ అని కూడా అంటాం. ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్ ఎట్లా అనువర్తించండు కోహ్లర్ థియరీని, దేనికి, విద్యా సంబంధంగా అంటుండే ఇక్కడ. సో మరి ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇక్కడ సెకండ్ వన్ ఆన్సర్. ఇక్కడ యత్న దోషాల తర్వాత అంతర్దృష్టి ఏర్పడుతుంది అంటే ఇక్కడ సుల్తాన్ అనేటువంటి చింపాంజీ 2-3 రకాల అంటే కొన్ని రకాల ప్రయత్నాలు చేసి వాటిని విఫలమైన తర్వాత సడన్గా ఒక ఆలోచన వచ్చి సమస్య పరిష్కారం చేస్తుంది అని అనుకుంటుండే కనుక ఇది యత్న దోషాల తర్వాత అంతర్దృష్టి ఏర్పడుతుంది పిల్లవానికి అభ్యసనంలో కూడా అనేటువంటిది విద్యకు అన్వయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నోమ్ చామ్స్కీ పుస్తకం కానిది. ఇక్కడ నోమ్ చామ్స్కీ సంబంధించి ఒకటి చిన్నది అయినా కూడా అక్కడక్కడ చాలాసార్లు ఈ క్వశ్చన్లు అడగడం జరుగుతుంది నోమ్ చామ్స్కి సంబంధించి. దీనిపైన కూడా ఒక సింపుల్గా కొన్ని క్వశ్చన్లతో ఒక పూర్తి టాపిక్ కవర్ అయ్యే విధంగా వీడియో చేద్దాం. సో నోమ్ చామ్స్కీ పుస్తకం కానిది, ఆయన రాసినటువంటి పుస్తకం కానిది అంటుండు. అంటే ఆయన రాసినవి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, ఒక కేవలం 4th అనేది అది మాత్రమే కాదు అంటుండు. సో ఈ 3 ఆయన పుస్తకాలు కనుక గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నోమ్ చామ్స్కీ లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ మైండ్, ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. సో లింగ్విస్టిక్స్ అంటేనే లాంగ్వేజ్ రిలేటెడ్ గుర్తుపెట్టుకోండి. సో నోమ్ చామ్స్కీ అంటే లాంగ్వేజ్ సంబంధించినటువంటి సిద్ధాంతం. లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్, ఇంకా లెక్చర్స్ కూడా దీనికి సంబంధించిందని ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏంది, లాంగ్వేజ్, లింగ్విస్టిక్స్, లెక్చర్స్. ఏది, నోమ్ చామ్స్కీ పుస్తకం. నోమ్ చామ్స్కీ పుస్తకానికి సంబంధించి లాంగ్వేజ్, లింగ్విస్టిక్స్, లెక్చర్లు. సో ఇది ఈయన రాసినటువంటి పుస్తకాలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు నచ్చినట్టు మీకు గుర్తుపెట్టుకోండి, నా ఐడియా ప్రకారం చెప్తున్నా, సో కొండ గుర్తులాగా. నెక్స్ట్ సరైన ప్రతిస్పందనను గుర్తించండి. ప్రతిస్పందన కనబరిచిన వెంటనే పరిపుష్టి పునర్భరణం అందించాలి. శాస్త్రీయ నిబంధన ఉద్దీపనకు, కార్యసాధన నిబంధన ప్రతిస్పందనకు ప్రాధాన్యతనిస్తుంది. శాస్త్రీయ నిబంధన ఏమో ఉద్దీపనకి ఇస్తుందట, కార్యసాధక నిబంధన ప్రతిస్పందనకి ఇస్తుందట. ఏంది మరి మొదటిది ఏంటిది, ప్రతిస్పందన కనబరిచిన వెంటనే పరిపుష్టి పునర్బలం అందించాలి అంటుండు. సో ఇక్కడ ఏది సరైంది కాదు అని అంటుండు కనుక చాలా వరకు క్వశ్చన్లు కూడా ఇట్లా టఫ్గా తిప్పి టైం ఎక్కువ తీసుకున్న, టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంది. సో ఒక సిద్ధాంతం మీద పూర్తి అవగాహన వచ్చినట్టయితే ఇట్లా ఈ రకంగా ఎన్నిసార్లు ఇట్లా జాయిన్ చేయడమో లేకపోతే జతపరచడమో, ఇది కరెక్టు కాదు, ఏ సరైంది, బి సరైందా ఇట్లా అడిగినప్పుడు మనం
ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉండాలంటే పూర్తి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. సో అందుకే మనం ఒక్కొక్క సిద్ధాంతాల మీద మొదట వీడియోలు చేయడం జరిగింది. సో వాటిని తప్పకుండా చూసి సో పూర్తి ఐడియా తెచ్చుకోండి. సో ఆన్సర్ ఈజ్ 4. A, B 2 సరైనవే. ఒక ప్రతిస్పందన వచ్చినాక వెంటనే పరిపుష్టిని అందించాలి, మళ్ళీ మళ్ళీ చేయించాలి, పునర్బలన చేయించాలి దానికి అని చెప్తుంది. పావులోకు సంబంధించింది. మరి ఇక్కడ శాస్త్రీయ నిబంధన పావులోందేమో ఉద్దీపనకు ప్రాధాన్యత ఇస్తుంది, కార్యసాధక నిబంధన ఏమో మరి ప్రతిస్పందనకు అంటుంది. అంటే మీట నొక్కిన తర్వాతనే ఆహారం అనేది వస్తుంది. ఇక్కడ పావులో దాంట్లో ఏమవుతుంది, మొదట ఆహారం కనబడుతుంది, దాన్ని చూసి ఇది రెస్పాండ్ అవుతుంది. కానీ ఇక్కడ ఆహారం ఫస్ట్ కనబడదు. ఈ మీట ఏదో అసందర్భంగా మీట నొక్కడం ద్వారా తర్వాత ఆహారం కనబడుతుంది. దీనికి ఏమో ప్రతిస్పందనకు కార్యసాధక నిబంధన ఉంటుంది. ఇక్కడనేమో పావులోదేమో నిబంధనకు ప్రాధాన్యత ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్, హార్ప్సికార్డ్ నేర్చుకున్న వ్యక్తి ఇదేంటి టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ పర్సన్ హూ నోస్ హార్ప్సికార్డ్ ఇన్ లెర్నింగ్ పియానో. ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నట్టుంది. నేర్చుకున్న వ్యక్తి పియానో నేర్చుకున్నప్పుడు జరిగేటువంటి అభ్యసన బదలాయింపు రకం అంటారు. ఇది నాకు కూడా ఐడియా లేదు హార్ప్సికార్డ్ ఏంటో. సో ఇక్కడ ఏంది 4th వన్, ధనాత్మక అభ్యసన బదలాయింపు. ఆన్సర్ ధనాత్మక అంటుండే కనుక మేబీ ఈ హార్ప్సికార్డ్ అనేది కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయి ఉన్నట్టుంది. సో ఇవి రెండు, అది నేర్చుకున్న దాన్ని ఇది నేర్చుకోవడానికి రెండింటికి యూజ్ అవుతుంది. అందుకనుక ధనాత్మక బదలాయింపు పాజిటివ్గా, దాని ప్రభావం దీని మీద కూడా పాజిటివ్గా ఉంటే ధనాత్మకం. మరి నెగటివ్ ఆటంకం కలిగిస్తే రుణాత్మకం. అసలు దానికి సంబంధమే లేదు అనుకుంటే శూన్యం. ఇది ద్విపార్ష అంటే మీకు తెలుసు, ఒకవైపు ఉన్నటువంటి పార్ట్స్ ద్వారా నేర్చుకున్నటువంటి ఇంకో వైపు ఉన్నటువంటి మన పార్ట్స్ దానికి నేర్చుకోవడానికి అనుకూలిస్తే దాన్ని ద్విపార్ష బదలాయింపు అంటారు. సో మళ్ళీ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో అర్ధరహితమైన పనులు దృఢంగా పదే పదే చేయడం అనే లక్షణం కలది. పనికిమాలిన పనులు పదే పదే చేయడం అన్నట్టు ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే. సో ఏమన్నా డూయింగ్ మీనింగ్లెస్ టాస్క్ రిపీటెడ్లీ ఇట్ ఈస్ అ సిమ్టమ్ ఆఫ్, అదొక మానసిక రోగం అన్నట్టు ఇక్కడ. సో అదేంటి అంటే 3rd వన్ సైకేస్థేనియా అంటాడు. సైకేస్థేనియా, పనికిరాని పనులు పదే పదే చేస్తే సైకేస్థేనియా అంటారు. సో నెక్స్ట్ వన్, వైకల్యం గల వ్యక్తుల హక్కులపై ఐక్యరాజ్య సమితి సమావేశం 2006లో సమానత్వం వివక్షత చూపకపోవడం అను అంశం ఈ నిబంధనలో పొందుపరచబడి ఉన్నది అంటుంది ఇక్కడ. సో ఇక్కడ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అనేటువంటి దానికి సంబంధించినటువంటి దాని నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. సో దీనిపైన కూడా మన ఒక వీడియో మిగిలి ఉంది. తక్కువ క్వశ్చన్లు అప్పుడప్పుడు అడుగుతుండే కంపల్సరీ అని దీని మీద ఒకటి కూడా చేద్దాం. సో ఇక్కడ నిబంధన 5, 15, 45, 50. సో నిబంధన 5 వీళ్ళ యొక్క అంటే ఎవరు, వైకల్యం గల వ్యక్తుల యొక్క హక్కుల మీద ఐక్యరాజ్య సమితి 2006 లోపట ఒక నిబంధన పొందుపరిచారు వీళ్ళ కోసం, సమానత్వం కొరకు అండ్ వివక్షత చూపకుండా ఉండడానికి. అది నిబంధన 5. సో నెక్స్ట్ అసెస్మెంట్ల గురించి అడిగినట్టున్నాడు. సెక్షన్ 3 కదా, ఓకే. ఇక్కడ సరికాని జత అన్నాడు. సో సింపుల్గా చూసిద్దాం ఫస్ట్, టైం వేస్ట్ కాకుండా. 1వది కాదు అంటుండు. సో 1వ దాన్ని పక్కకెడదాం. పక్కకెట్టి మిగిలినవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పీర్ అసెస్మెంట్ అంటే ఒక గ్రూపుగా అసెస్మెంట్. సమవయస్కులసే అంటే జట్టు మదింపు అంటారు దీన్ని. సో కొన్నిసార్లు చూడండి జట్టు మదింపు అని అంటాడు ఇక్కడ. జట్టు మదింపు అని ఇక్కడ తెలుగులో ఇవ్వకుండా పీర్ అసెస్మెంట్ అంటుండు. సో ఇంగ్లీష్ వాడు కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. పోర్ట్ఫోలియో అసెస్మెంట్ అంటుండు. కొన్నిసార్లు అచ్చ తెలుగు లోపల ట్రాన్స్లేట్ అయి ఉంటుంది, కొన్నిసార్లు ఇట్లా ఇంగ్లీష్ వర్షన్ని తెలుగులో రాయడం జరుగుతుంది కనుక సో కంపల్సరీగా ఈ తెలుగు ఇంగ్లీషు 2 రకాలుగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కాన్సెప్ట్ తెలుగులో అర్థం చేసుకున్న వాటి పేర్లు మాత్రం 2 గుర్తుపెట్టుకోండి. పోర్ట్ఫోలియో అసెస్మెంట్ అంటే విద్యార్థుల బలాలు బలహీనతలు గుర్తించును, పోర్ట్ఫోలియో అసెస్మెంట్. తర్వాత ప్రామాణిక సూచనలు గల పరీక్షలు సాధనను ప్రమాణాల సమితితో పోల్చును అంటుండే ఇక్కడ. సో ఇవి దీనికి సంబంధించిన కథ. సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్కి వెళ్దాం మనం. సో దీనిలో కంటిన్యూ చేస్తే వీడియో లెంతీగా అనిపిస్తుండొచ్చు. సో ఇది మనకు ఓల్డ్ పేపర్స్ పైన చేసినటువంటి వీడియోల్లో ప్రధానంగా ఇది
థర్డ్ వీడియో అనుకుంటా, థర్డ్. సో మిగిలిన కొన్ని క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి ఇంకా, అవన్నిటిని కవర్ చేసుకొని ఇంకొక 2 వీడియోల వరకు ఇవి రావచ్చు. తర్వాత మిగిలిన కొన్ని టాపిక్ల మీద కంప్లీట్ చేస్తే మన సైకాలజీ సంబంధించినటువంటి టోటల్ సబ్జెక్టు మన వీడియోల్లో ఉంటుంది. సో అది మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వాటిని వినియోగించుకోండి. నిజంగా ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇది మా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి, మనం ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో మరో క్వశ్చన్ పేపర్లోకి వెళ్తే ఇక్కడ ఈ క్వశ్చన్లు మొదలు పెడదాం. సో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్టులోని ఉప పరీక్షలు అంటుండు. సో దీన్ని ఈ క్వశ్చన్ పేపర్ మొదలుపెట్టే ముందు ఏంటంటే కంపల్సరీ మనం వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. మీకు ఎగ్జామ్ తర్వాత మీ మిత్రులు ఎవరన్నా కూడా అలా గుర్తున్నటువంటి క్వశ్చన్లు దానిలో పంపించండి. దాంతోపాటు మీ అభిప్రాయాలు వీటి మీద రెస్పాండ్ కావడానికి కూడా పనికొస్తుంది. తప్పకుండా ఆ గ్రూప్లో జాయిన్ కండి. సో ఇక్కడ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షలు అంటుంది. ఇక్కడ అంటే డిఏటి టెస్ట్ అంటాం, దీన్ని డిఏటి డాట్ టెస్ట్ అంటాం. దీని లోపల మళ్ళీ కొన్ని ఉప పరీక్షలు అనేటివి ఉంటాయి, అంటే సబ్ టెస్ట్స్ ఆఫ్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డిఏటి. సో ఏముంది, అమూర్త వివేచనం, సాంఘిక ప్రజ్ఞ, ప్రాదేశిక సంబంధాలు, యాంత్రిక వివేచనం అంటుండే. ఇక్కడ 3 ఆన్సర్ అంటే ఏసీడి, అంటే బి తీసేసిండు, ఏసీడి ఈజ్ ఆన్సర్. సో ఇక్కడ ఏసీడి తీసుకుంటే అమూర్త వివేచనం, ప్రాదేశిక సంబంధాలు, యాంత్రిక వివేచనం. అమూర్త వివేచనం, ప్రాదేశిక సంబంధాలు, యాంత్రిక వివేచనం. దీన్ని ఇంగ్లీష్లో చూసుకుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది, ఏసీడి. అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, స్పేషియల్ రిలేషన్స్ మరియు మెకానికల్ రీజనింగ్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే పాక్షిక దృష్టి లోపం గల పిల్లలకు ఈ రంగు బల్లలు ఉపయుక్తంగా ఉంటాయి. పాక్షిక లోపం గల పిల్లకు ఇది చిల్డ్రన్ విత్ పార్షియల్ విజువల్ ఇంపైర్మెంట్ అంటుంది. పాక్షికంగా దృష్టిలోపం ఉన్న పిల్లలకు ఏ రంగు అయితే బాగుంటాయి బోర్డులో. సో 1 బూడిద రంగు లేదా ఆకుపచ్చ రంగు బల్లలు అంటుండు. సో ఈ మధ్య చూసినట్లయితే తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా వచ్చినటువంటి డెస్కులు, బోర్డులు చాలా వరకు ఈ గ్రీన్ బోర్డులు రావడం జరిగింది చాలా స్కూళ్ళల్లో. సో ఇక పాత పద్ధతిలో బూడిద రంగు, లైట్ బ్లాక్ అవి ఎట్లా ఉన్నవి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి నిష్పాదన అత్యంత విలువైన మానవ చర్యల్లో చాలా వరకు చెప్పుకోదగిందిగా ఉంటుందో అతడు ప్రతిభావంతుడైన శిశువు అని నిర్వచించింది. ఇది డెఫినేషనే. ఎవరి నిష్పాదన అత్యంత విలువైన మానవ చర్యలో చాలా వరకు చెప్పుకోదగిందిగా ఉంటుందో అతడు ప్రతిభావంతుడైన, అంటే ప్రతిభావంతుని గురించి ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఎవడు ప్రతిభావంతుడైనటువంటి శిశువు. మరి ఎవరి నిష్పాదన అత్యంత విలువైనటువంటి మానవ చర్యలు, అంటే ఎవరిని చర్యలు అయితే చెప్పుకోదగ్గ ఉంటాయో, అత్యంత విలువైనవిగా ఉంటావో వాడే అంటుండు. అంటే ఇంగ్లీష్ అది చూడండి, ఇక్కడ గిఫ్టెడ్ చైల్డ్ గురించి చెప్పడం జరిగింది. హూస్ పర్ఫార్మెన్స్ ఈజ్ పొటెన్షియల్లీ వాల్యుయబుల్ లైన్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ ఈజ్ కన్సిస్టెంట్లీ రిమార్కబుల్. అంటే పొటెన్షియల్లీ వాల్యుయబుల్ అంటుంది. ఇక్కడ అత్యంత విలువైనటువంటి పర్ఫార్మెన్స్, నిష్పాదన అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్. సో అత్యంత విలువైన ప్రతిభావంతుడు అంటే మంచి విలువ గలవాడు, చాలా తెలివైనవాడు అన్నట్టు కదా. సో ఇది ఎవరు చెప్పిండ్రు, థర్డ్ విట్టి అనేట అతను చెప్పడం జరిగింది. దీన్ని ఏదో రకం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకుంటే విలువైన విట్టి అనుకోండి, విలువైనటువంటి వాడు విట్టి, ప్రతిభావంతుడు అన్నట్టు ఆయన. సో ఇది డెఫినేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. సో జతపరచడం కనుక తొందరగా చూసేద్దాం. ఇక్కడ థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ తోటి ఇక్కడ పెడదాం కొన్నాను. సో ఇక్కడ చూడండి, 1C స్పియర్మన్ ద్వికారక సిద్ధాంతం. అది నిన్న చేసిన వీడియోలోనే ఉంది. ప్రజ్ఞ మరియు ప్రజ్ఞా సిద్ధాంతాలు, ప్రజ్ఞా మాపనలకు సంబంధించినటువంటి వీడియో ఉంది. దాని నుంచి మీకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మీ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో 1C స్పియర్మన్ ద్వికారక సిద్ధాంతం, 2D పౌలోవ్ యొక్క బహుకార సిద్ధాంతం, థర్డ్ 3 ఓకే సెకండ్ డి పౌలోవ్ బహుకారక సిద్ధాంతం, అంటే ఆయన ఆలోచన తీసుకోవడం జరిగింది ఇక్కడ. బహుకారక సిద్ధాంతం పౌలోవ్ కాదు డైరెక్ట్గా. సో థర్డ్ ఏ థర్స్టన్ సామూహిక కారక సిద్ధాంతం డైరెక్ట్ అది. ఫోర్త్ బినే ఎవరు ఏకకారక సిద్ధాంతం. ఇది తీసుకోండి. ఇది సరైన సమాధానాన్ని గుర్తించండి అంటుండే. ఇది జతపరచుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ పౌలోవ్కు డిఫరెంట్గా డౌట్ వస్తుంది. తర్వాత క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ ఏముంది, ఇన్కరెక్ట్ పెయిర్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇన్కరెక్ట్ ఏది ఉందో దాన్ని చెప్పండి ఏవి అని అడుగుతుండే ఇక్కడ. సో ఆన్సర్ 3 అందాం. అంటే బీసీ ఇన్కరెక్ట్ అంటుండు, బి మరియు సి. ఎందుకు కరెక్ట్ కాదు? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం 6 సిద్ధాంతం అంటుండు. ఇంతకుముందు ఇదే వీడియోలో మనం క్వశ్చన్ వచ్చింది. కార్యసాధక సిద్ధాంతం అంటేనో ప్రతిస్పందన మీద ఆధారపడి ఉంటుంది, రెస్పాన్స్. మరి శాస్త్రీయ నిబంధన ఏమో స్టిమ్యులస్ మీద ఆధారపడి ఉంటుంది, ఉద్దీపన మీద. ఎస్ సిద్ధాంతం ఏమంటారు దీన్ని? మరి 6 సిద్ధాంతం కాదు, ఇదే సిద్ధాంతం కనుక తీసేసిండు. ఓకే, నెక్స్ట్ ఏం తీసేసిండు? మూడవది అంటే బీసీని తీసేసిండు. యత్న దోష అభ్యసనం, నిగూఢ అభ్యసనం. నిగూఢ అంటే ఇక్కడ ఏం చెప్తుండు? లాటెంట్ లెర్నింగ్. ఇక్కడ ఏం అవసరం లేదు ఇది. సో ఇది కూడా సంబంధించింది కాదు. ఇకపోతే అంతర్దృష్టి అభ్యసనం లోపల దృష్టి అవబోధము అంటుండు, అంటే ఆప్టికల్ అప్రహెన్షన్ అంటుండు ఇక్కడ. అంతర్దృష్టి అనేది ఇక్కడ పనిచేస్తుంది. సో ఇది రైటు. అనుకరణ ద్వారా అభ్యసనం, పరిశీలన అభ్యసనం అంటారు. అది బండూరా పరిశీలన అభ్యసనం అన్న, అనుకరణ అభ్యాసం అన్న. సో లెర్నింగ్ బై డూయింగ్ అంతా అక్కడనే వస్తుంది, చూసి నేర్చుకోవడం. సో నెక్స్ట్ అభ్యాసాన్ని నిర్ణయించేటువంటి కారకాలు ఏవి? డిటర్మినెంట్స్ ఆఫ్ లెర్నింగ్. రెడీనెస్ అవసరమే, మానసిక ఆరోగ్యం అవసరమే, అభిరుచి, ప్రేరణ, వైఖరులు, అభిరుచులు, సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ. పరిపక్వత, ఉద్వేగ వికాసం మరి అలవాట్లు అన్ని దగ్గరనే ఉన్నాయి, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ 3 అంటుండు. మరి అభ్యాసం నిర్ణయించేటువంటి కారకాలు తీసుకుంటే సంసిద్ధత, పరిపక్వత, ప్రేరణ. రెడీనెస్ అనేది కంపల్సరీ అవసరం అభ్యసనకు. మెచ్యురేషన్ కూడా ఉండాలి అర్థం చేసుకోవాలంటే. మరి ప్రేరణ ఉన్నట్లయితే అభ్యసనం మంచిగా జరుగుతుంది అని చెప్తుండే ఇక్కడ. సో ఈ మిగతాయి కూడా దగ్గర ఉన్నాయి, కానీ అతి దగ్గర ఉన్నాయి ఇవి. బిట్టు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నది. అన్ని కరెక్టే అనేటట్టుగా కనబడుతుంది, కానీ ఇంకొంచెం అతి దగ్గర ఉన్న వాటిని తీసుకోవాలి. ఇట్లాంటివి కూడా అడుగుతాడు. సో నెక్స్ట్ ఇది బదలాయింపు. మన అభ్యసనం బదలాయింపుల మీద కూడా మంచి పెద్ద వీడియో ఉన్నది మనకు. సో దాన్ని తప్పకుండా చూడండి మన ఛానల్లో. కారు నడపడంలో వచ్చిన శిక్షణ ట్రాక్టర్ నడపలో ఉపయోగపడితే జరిగిన అభ్యసనం. ఉపయోగపడితే అన్నాడు అంటే పాతది కొత్తదానికి ఉపయోగపడుతుంది. అనుకూలమా ప్రతికూలమా? ఇది అనుకూల బదలాయింపు, మీకు తెలిసి. నెక్స్ట్ సరైన సమాధానం గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ 4, ఏబి సరైనవే, 2 సరైనవేనట. ఓకే. ప్రామాణిక విచలనం, బహుళకం, ఇవి సంఖ్యాక శాస్త్రానికి సంబంధించినటువంటివి. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ప్రక్షేపక పద్ధతులకు చెందని పరీక్షను గుర్తించమన్నాడు. నిన్న ప్రక్షేపక పద్ధతుల గురించి మనం ఎక్కువసేపు డిస్కస్ చేయడం జరిగింది, మూర్తిమత్వ మాపనలకు సంబంధించినట్టు. మూర్తిమత్వం అనేటువంటి వీడియోలో మొన్న అనుకుంటా ఇది పెట్టింది, చూడండి అదొకసారి. సో ఇది 1 ఈజ్ ద ఆన్సర్ అంటుండు. ప్రక్షేపక పద్ధతులకు చెందని అంటుండు. ఇది నిర్ధారణ మాపనలు అంటే రేటింగ్ స్కేల్స్ అంటారు, వీటిని పక్కన పెట్టండి. నిర్ధారణ మాపనలు. సో ప్రక్షేపక పద్ధతులకు చెందని అనడానికి దాని రేటింగ్ స్కేలు ప్రక్షేపక పద్ధతులు కాదు అంటే అవును, కాదు, లేకపోతే కొంతవరకు కరెక్టు, మొత్తం తప్పు, ఇట్లాంటి కొన్ని సత్యము, అసత్యము, తెలియదు, ఈ టైపు నిర్ధారణ మాపనలు రేటింగ్ స్కేల్స్ ఉంటాయి. సో వేరే వ్యక్తి గురించి మనం రేటింగ్ ఇవ్వడం అనేది రేటింగ్ స్కేల్ కింద వస్తుంది. సో ఇక్కడ ప్రక్షేపక పరీక్ష అంటే ఇతివృత్త గ్రాహక అంటుండే. అంటే ఇక్కడ థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, ఒక థీమ్ ఇచ్చి లేకపోతే దాని మీద మనల్ని అభిప్రాయం చెప్పమంటారు. సో దాని ద్వారా మన లోపల అంతరంగంలో ఉన్నటువంటి మనకు తెలియకుండా మన చేతనలు ఉన్నాయని బయటకు వ్యక్తం చేయడం జరుగుతుంది. శ్రీరామర్కలు చూపెట్టిండి అనుకోండి, రోషాకు సంబంధించింది. వీళ్ళు ఏం దీన్ని ఇక్కడ ఏదో రకంగా శ్రీరామర్కలు అక్కడ పడేసి దీని మీద ఒకటి ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే ఏమనుకున్న మెంటాలిటీ అక్కడ బయటపడడానికి అవకాశం ఉంటుంది.
ఒకరి జంతువులాగా కనబడుతుంది, ఒకరికి అక్కడ ఉన్నట్టు చెట్లలాగా కనబడుతుంది. అంటే మన లోపల ఉన్నటువంటి మన వ్యక్తిత్వాన్ని బయటకు తీసేటువంటిది అన్నట్టు ఇది. పిల్లల గ్రాహ్యక పరీక్ష, అది చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ ఎట్లా ఉంటుంది. రోషాక్ శిరామరకలు కూడా ఇవన్నీ, ఈ 3 కూడా ప్రక్షేపక పద్ధతులకు చెందినటువంటిది. సో దీనిలో మన వీడియోలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది, దానిలో చూడండి. ఇప్పటికే ఎక్కువ టైం అంతా వేస్ట్ మీకు పాపం. ఎగ్జామ్ ప్రిపరేషన్లో సీరియస్గా ఉన్నారు, ఎండింగ్కి వచ్చింది కదా ఫైనల్ టచ్. ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు అనుకుంటున్నాం, మరి ఒకవేళ అవసరం ఏమన్నట్టు. సో మీ అభిప్రాయం కూడా చెప్పండి, ఎట్లా చేస్తే బాగుంటుంది. అభ్యసనలో వైయక్తిక భేదాలను ప్రభావితం చేయని కారకాలు అంటుండే ఇక్కడ. ఇండివిజువల్ డిఫరెన్సెస్ని ప్రభావితం చేయని, అంటే చేసేటి 3 ఉన్నాయి. ఒకటి చూసేద్దాం, చేయండి తీసి పడేద్దాం, 4వది. సో ఉన్నాయి ఏంటిది? స్మృతి అవసరమే అభ్యసనలో కూడా. అభ్యసనలో వైయక్తిక భేదాలను ప్రభావితం. స్మృతి అవసరమే, ఉద్వేగాలు అవసరం, సృజనాత్మకత, అభిరుచులు, ప్రజ్ఞ, మళ్ళీ సృజనాత్మక ప్రేరణ, ఆనువంశికత, ఆరోగ్యం, ఇవన్నీ కూడా వైయక్తిక భేదాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ లెర్నింగ్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ కొరకు, అంటే వైయక్తిక భేదాలు ఉండేడానికి కొరకు ఇవి ప్రభావితం చేస్తాయి. స్మృతి ప్రభావితం చేస్తే ఒకరికి తక్కువ ఉండొచ్చు, ఒకరికి ఎక్కువ ఉండొచ్చు. ఉద్వేగాలు కూడా, ఎమోషన్స్ కూడా రకరకాల వ్యక్తులకు రకరకాలు. క్రియేటివిటీ కూడా డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్గా ఉంటాయి. అభిరుచులు వేరు వేరు ఉంటాయి. ప్రేరణ వేరు వేరు ఉంటుంది. ఆరోగ్యం వేరు వేరు ఉంటుంది. ఆనువంశికత కూడా వేరు వేరు ఉంటుంది. సో ఇది ఎక్కువ టైం ఎక్కువ అవుతుంది మీకు. నెక్స్ట్, ప్రయోగాత్మక మనస్తత్వ శాస్త్ర పితామహుడు ఎవరు అని ఎవరిని అంటారు? ప్రయోగాత్మక మనస్తత్వ శాస్త్ర పితామహుడు అంటుండే. ప్రయోగాలకు సంబంధించింది కనుక చూడండి. మరి మనం అనుకుంటున్నాం ఇక్కడ ప్లేటో, వాట్సన్, బీనే, ఇవన్నీ ప్రజ్ఞామాపనలు, వాట్సన్ది అదొకటి. కానీ ఇక్కడ విల్హెల్మ్ వూంట్ ప్రయోగాత్మక మనతత్వశాస్త్ర పితామహుడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వికాస నియమాలు. నిన్న 10th రోజు కూడా వీటి మీద బాగా రావడం జరిగింది. ఇప్పుడు ఇందులో వస్తున్నటువంటి టాపిక్లు అవన్నీ నిన్న జరిగినటువంటి మార్నింగ్, ఆఫ్టర్నూన్ పేపర్లో కూడా ఎక్కువ క్వశ్చన్లు రావడం జరిగింది. అంటే మెయిన్ టాపిక్లో వీటిని ముందే గిజ్ చేసి వాటి మీదనే ఫస్ట్ వీడియోలు కంప్లీట్ చేయడం జరిగింది. మనం పెరుగుదల వికాస నియమాలకు సంబంధించని అంశాన్ని గుర్తించండి అంటుంది. పెరుగుదల వికాస నియమాలు, వాటికి సంబంధం లేని దాన్ని గుర్తించమంటుండే కనుక మనం ఫస్ట్ దాన్ని తీసేద్దాం, 4వది. సో వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది, ఇది తప్పు. వేరువేరు సందర్భాలు వేరువేరుగా ఉంటుంది. సో వికాసం అవిచ్ఛిన్నంగా జరిగేటువంటి సంచిత ప్రక్రియ, ఇది ఓకే, వికాస సూత్రమే. సో వికాస నియమం అది. వికాసం ఒక పరస్పర చర్య, ఓకే. వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. సో ఈ 3 వికాసానికి సంబంధించిన నియమాలకు సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కౌమార దశ గురించి. కౌమార దశ యొక్క ముఖ్య లక్షణాల్లో ఇది ఒకటి. అంటే ఒకటే అంటుండే ఇక్కడ ఆన్సర్. సందిగ్ధ వయస్సు, ఏజ్ ఆఫ్ అంబిగిటీ అంటాడు. సో సందిగ్ధ వయస్సు, ప్రశ్నించే వయస్సు చిన్నపిల్ల అప్పుడు చేస్తారు. అన్వేషణ దశ, అతివ్యాప్త దశ, ఇవి సంబంధం లేదు కనుక సందిగ్ధ వయస్సు అందరికీ. సో ఏజ్ ఆఫ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అకార్డింగ్ టు పియాజే అన్నాడు. కాంక్రీట్ అంటేనే మూర్త, కనిపించేటువంటి వాటిని, కనిపించేది కాంక్రీట్ అనుకోండి. మూర్త ప్రచాలక దశ వయస్సు. సో ఇక్కడ ఏజ్ కనుక ఇది ఈజీగానే ఉంటుంది. సో 7 నుంచి 11 సంవత్సరాలు. పియాజే సిద్ధాంతం పైన సెపరేట్ ఒక వీడియో ఉంది, దాన్ని చూడండి. కౌన్సిలింగ్కు ఉపయోగించేటువంటి సాధనాలు, మరి మంత్రణం, మార్గదర్శకత్వం, మంత్రం, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటిది. అది అక్కడక్కడ వస్తున్నాయి క్వశ్చన్లు, దాని మీద కూడా మనం లాస్ట్లో చేద్దాం. కౌన్సిలింగ్కి ఉపయోగించేటువంటి సాధనాలు, ఒకటి మనోవైజ్ఞానిక పరీక్షలు మరియు పరిపృచ్ఛలు అనేది ఏదో అనుకోకూడదు, ఇంటర్వ్యూలు, సైకలాజికల్ టెస్టులు, ఇంటర్వ్యూల్ని కౌన్సిలింగ్కి ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఇంటర్వ్యూ ద్వారా ఎదుటి మనిషి కౌన్సిలింగ్ చేయాలంటే మనకు రావాల్సినటువంటి సమాచారం చేపట్టడానికి, తీసుకోవడానికి ఇక్కడ ఇంటర్వ్యూ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్.
సో లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్లో, బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ BAI అంటాడు ఇక్కడ, ఉపయోగించి మాపనం చేయది, కొలిసే దేన్ని కొలుస్తాం ఈ బెల్స్ అడ్జస్ట్మెంట్ అనేదాన్ని అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మూర్తి మొత్తం సంబంధించినటువంటిది బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. అంటే మూర్తిమత్వం అంటే ఒక రకంగా మరి మూర్తిమత్వంలో అడ్జస్ట్మెంట్ అనేది భాగం అని గుర్తుపెట్టుకొని దీన్ని బెల్స్ అడ్జస్ట్మెంట్గా చేసుకోండి. సో ఈ క్వశ్చన్ పేపర్ కూడా అయిపోయింది, కానీ మరి లెంత్ ఎక్కువ అవుతుందేమో 20-30. సో ఇంకొక క్వశ్చన్ పేపరు చేద్దాం. ఓకే, లెంత్ ఎక్కువ అవుతుంది అనుకో, ఓకే నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో తప్పకుండా మరి మీకు ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాం. సో మీరు అలాగే భావించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి.